హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 3 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. డిఆర్డిఓలో పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషను. మనకి అర్హత 10 ఇంటర్ డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చి 70,000 రూపాయలు. మనకి 764 పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఈ నోటిఫికేషన్లో ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంటర్ ఫర్ పర్సన్ టాలెంట్ మేనేజ్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు డిఆర్డిఓలో జాయిన్ అయ్యి మన నేషనల్కి ఏదన్నా మంచి చేయాలంటే దీంట్లో జాయిన్ అయ్యి మీ రీసెర్చ్ని అయితే దీంట్లో మీరు తెలియపరచడానికి అయితే ఒక మంచి అవకాశం అయితే, గోల్డెన్ ఆపర్చునిటీ అది. దీంట్లో 2 పోస్టులకి మనకి సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బి, టెక్నీషియన్కి ఏకి నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ మనకి 764 పోస్టులు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి మనకి సిఈపి TAM 11. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. లెవెల్ వచ్చి మనకి 35,400 నుంచి శాలరీ అయితే మనకి బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది. 7th పే కమిషన్ అన్నీ కలిపి టీఏలు, డిఏలు అన్నీ కలిపి నీకు 85,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 నుంచి 28 సంవత్సరాలు. దీంట్లో ఓబీసీ వారికి 3 years, 5 years SC/ST వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years, తర్వాత ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, SC/ST వారు 15 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీలు వచ్చి 561 వేకెన్సీలు అయితే ఉన్నవి. టెక్నీషియన్ ఏ దీంట్లో లెవెల్ 2 ఇది మనకి శాలరీ వచ్చి 45,000 నుంచి ఒక 60,000 మధ్యన అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా 18 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ లిమిట్ వారు అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్ట్ వచ్చి 203. వీరికి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 years, SC/ST వారికి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years, మరి ఓబీసీ వారి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 13 సంవత్సరాలు, SC/ST వారు 15 సంవత్సరాల దాకా. ఇదైతే మనం అప్లై చేయడానికి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మనం ఆన్లైన్ లింకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. లింకు www.drdo.gov.in మనకి 9th December నుంచి ఆన్లైన్ అప్లికేషన్కి మీకు విండో అయితే ఓపెన్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మనకి 100 రూపీస్. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ మనకి ఉమెన్స్ క్యాండిడేట్స్కి, SC/ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎగ్జామినేషన్ టైర్ 1 అయితే మనకి కింద సిటీస్ ఇవ్వడం జరిగింది. మనకి తెలంగాణ వరకు అయితే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ వరకు అయితే విజయవాడ, విశాఖపట్నంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ STAB ఉంది కదా. ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ ఫైనల్ టెస్ట్లో మార్కులు వస్తాయి కదా, ఆ మార్కులే మీకు ఫైనల్ మెరిట్లో అయితే వస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ పాస్ అయి ఉండవుతుంది. ఇది CBTలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టైర్ 1, టైర్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 ఫైనల్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు. మనకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ ఏ ఉంది కదా. ఫస్ట్ టైర్ 1 అయితే CBT ఉంటుంది. టైర్ 2 వచ్చి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో అయితే ఫస్ట్ మనకి టైర్ 1లో వచ్చిన మార్కులు ఫైనల్ అవుతాయి. టైర్ 2 వచ్చేటప్పటికి ట్రేడ్ టెస్ట్ కాబట్టి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే మీకు ఉంటుంది. ఇక్కడ టేబుల్ 1లో ఫర్ ద పోస్ట్ ఆఫ్ STAB కోసం అయితే CBT ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ కామన్లీ ఎలా ఉంటుందంటే పోస్టులకి క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 120 మార్క్స్ ఉంటుంది. మీకు 90 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. CBT ప్రొవిజనల్ సెలక్షన్ మీకు ఇదే దీంట్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇదైతే మీకు టెస్ట్ స్పెసిఫిక్
టు ది సబ్జెక్ట్ పోస్ట్ కోడ్. మీరు పోస్ట్ కోడ్కి ఏది అప్లై చేసుకుంటారో దాని ట్రేడ్ నుంచి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 90 మినిట్స్ ఉంటాయి. ఇదే మీకు సెలక్షన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. మన టేబుల్ 2 వచ్చేటప్పటికి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ సిబిటి ప్రొవిజనల్ సెలక్షన్ ఉంటుంది. క్వాంటిటీ అబిలిటీ, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ ట్రేడ్ అండ్ డిసిప్లిన్ ఫర్ ద పోస్ట్ కోడ్ ఉంటుంది. ఫస్ట్ దానికైతే 40 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 80 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ బి వచ్చేటప్పటికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 120 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే ప్రొవిజనల్ సెలక్షన్ జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకుని ఫస్ట్ పేపర్ బాగా రాయాలి. దీంట్లో ట్రేడ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ట్రేడ్ కోసం మీరు ఐటీఐలో ఏం చేశారు, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో పాస్ అయితే సరిపోద్ది. ఈ నోటిఫికేషన్కి మీకు ఏదైనా డౌట్లు ఉంటే హెల్పింగ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, హెల్ప్ లైన్ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి www.drdo.gov.in వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ అవుతుంది 9 డిసెంబర్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాం మొదలవుతుంది. మీరందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుని మీకు ఏమైనా తెలియకపోతే దీనికోసం నేను డిస్క్రిప్షన్లో ఇవ్వండి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేసి దానికోసం అయితే మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.